జీవితంలో చిన్న చిన్న ఆనందాలనేటివి ఉండాలి. కానీ మన జీవితాన్నవి మలుపు తిప్పేలాగా మాత్రం ఉండకూడదు. ఇలా థ్రిల్లింగ్ కోసం వెళ్ళిన ప్రియ 6 మంత్స్ క్లోజ్డ్ మార్చురీలో ఎలా గడిపింది? అది కూడా ఫుడ్ అండ్ వాటర్ లేకుండా. ఈ వీడియో పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కింద లింక్ చేస్తాను. అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. అలా సెక్యూరిటీ ఆ అమ్మాయిని చూసి భయపడుతూ మేనేజ్మెంట్కి చెప్తాడు కదా. ఇంకా మేనేజ్మెంట్ కూడా అసలు ఏం జరిగింది అని వచ్చి చూసి ఒక్కసారిగా భయపడుతూ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనిషా లేక దెయ్యమా లేదా శవమా అంటూ భయపడుతూనే పోలీసులకి కంప్లైంట్ చేస్తారు. ఇంకా పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఎంక్వైరీలో వీళ్ళకి తెలిసింది ఏంటంటే అది మనిషే అని అర్థమవుతుంది. అలా 6 మంత్స్ బ్యాక్ ప్రియా వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తుంది కదా. ఇంకా వాళ్ళకి డౌట్ వస్తుంది ఇది ప్రియానేమో అనుకొని. ఇంకా గుర్తుపట్టడానికి ప్రియా వాళ్ళ అమ్మని మమ్మల్ని కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. మేము వెళ్ళి చూసాక అసలుకి ఆ సీన్ మాత్రం ఇప్పటి వరకు కూడా నా మైండ్లో నుంచి వెళ్ళదు. ఎందుకంటే ఇది మా ఫ్రెండేనా అన్న విధంగా ఉంది అసలుకి. ఇంకా నేను ఏడ్చుకుంటూ ఒక్కటే అనుకుంటున్నాను మనసులో, ఇది ప్రియా అవ్వకూడదు అని. ప్రియా వాళ్ళ అమ్మ అది ప్రియానే అని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రియా వాళ్ళ అమ్మ ఇంకా నాన్న ఎంత ఏడుస్తున్నారంటే మేము ఎంత పెద్ద తప్పు చేశామో అప్పుడు అర్థమైంది మాకు. ప్రియా వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది అంటే నాకు ఒక్కటే అనిపించింది, ఏ తల్లికి ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు అని. ప్రియా ఎవరిని గుర్తుపట్టడం లేదు, అసలు మన లోకంలోనే లేదు ఆ అమ్మాయి. ప్రియా వాళ్ళ నాన్నకి ప్రియా అంటే ఎంతో ఇష్టం. దగ్గరికి వెళ్ళి మాట్లాడిపించాలి, అమ్మాయితో మాట్లాడిపించాలి అని చెప్పేసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వాళ్ళ నాన్న చెయ్యి తీసుకొని గట్టిగా కొరికేసి ఫ్లెష్ ఉంటుంది కదా, ఆ ఫ్లెష్ అంతా తీసుకొని తింటుంది ఆ అమ్మాయి దాన్ని. ఇంకా పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి ప్రియా వాళ్ళ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తనని కూడా తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మార్చరీ 6 మంత్స్కి ఒక్కసారి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు అని చెప్పాను కదా. చుట్టుపక్కల మనుషులు కూడా ఎవ్వరూ ఉండరు. అలాంటిది ప్రియా ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఎలా బ్రతికింది అనే. సో పోలీసులు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ప్రియా ఆ 6 నెలలు బ్రతికి ఉండడానికి తీసుకున్న ఫుడ్, అక్కడ ఉన్న శవాలు ఉంటాయి కదా మార్చరీలో, ఆ శవాల ఫ్లెష్ తిని బ్రతికిందంట. ఇది విన్నాక మేమంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాము. ఆ అలవాటుతోనే వాళ్ళ నాన్న చెయ్యి అలా కొరికేసింది ఆ అమ్మాయి. హాస్పిటల్కి వెళ్ళాక కూడా ప్రియా పిచ్చిగా బిహేవ్ చేయడం, అసలుకి ఉండకపోవడం, అరవడం ఇదంతా చేస్తుంది. ఇక్కడ ప్రియా వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే ప్రియా కొరికిన చెయ్యి ఉంటుంది కదా, అదంతా కూడా ఇన్ఫెక్షన్ అవుతుందంట, అంటే పాయిజన్ అవుతుందంట. ప్రియకి బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోయింది. ఎందుకంటే 6 మంత్స్ ఆ ఫ్లెష్ తిన్నది కదా, శవాల ఫ్లెష్, దానివల్ల బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోయిందంట. బాడీ, పళ్ళు, గోర్లు ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రియా వాళ్ళ అమ్మేమో ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఇంకా ప్రియా గురించి చేసేదేం లేక అంతా కూడా ప్రియా వాళ్ళ అమ్మకి చెప్పారు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ అమ్మాయి ఇంకా బ్రతికిన వేస్ట్. ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా ఒంటరిగా ఒకే రూమ్లో, అది కూడా మనుషులకి దూరంగా ఉండాల్సిందే. అలా బ్రతికి క్షణక్షణం ఆ అమ్మాయి నరకం చూడడం కంటే జీవించకుండా ఉండడమే మంచిది అని చెబుతారు. దానికి ప్రియా వాళ్ళ అమ్మ ఫస్ట్ ఒప్పుకోదు. అలా వారం రోజులు గడుస్తాయి. ఇంకా ప్రియా ఏమో ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం తీసుకోవట్లేదు. మనుషుల మాంసానికి అంత అలవాటైపోయింది తను. ఇంకా ఎవ్వరూ కూడా తన దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెడదాము, వాటర్ ఇద్దాము అని కూడా ఆలోచనే లేదు. భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళని కూడా ఎక్కడ కరిచేస్తుందో అని. ఇంకా ప్రియా వాళ్ళ అమ్మకి చేసేదేం లేక ప్రియా చనిపోవడానికి ఒప్పుకుంటుంది. అలా మేము చేసిన తప్పుకి ప్రియా అర్ధాంతరంగా చనిపోతుంది. ప్రియా చనిపోయాక ప్రియా కార్యక్రమాలు, కర్మలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ప్రియా వాళ్ళ నాన్నకు కూడా చెయ్యి బాగానే ఉంటుంది. ఇప్పుడు భోజనం చేసేసి పడుకుంటారు. టైం 11:30 అలా అవుతుంది. బయట నుంచి ఎవరో అమ్మ ఆకలేస్తుంది అని అనగా భయంగానే ప్రియా వాళ్ళ అమ్మ లేచి
డోర్ ఓపెన్ చేసి చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇలా కంటిన్యూస్గా 15 డేస్ జరిగింది. ఇలా జరుగుతున్న 16th డే అంటే 16వ రోజున ప్రియా వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ అంకుల్కి ఒక అనారోగ్య సమస్య కానీ హార్ట్ అటాక్ కానీ ఏది ఉండదు, కానీ ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అలా ఆ అంకుల్ చనిపోయాక 15 డేస్కి ఆ ఆంటీ కూడా చనిపోతుంది. ప్రియా వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అలా ఆ అంకుల్ చనిపోయాక 15 డేస్కి ఆ ఆంటీ కూడా చనిపోతుంది. ప్రియా వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. దీనికి రీజన్ ఏంటో ఇప్పటి వరకు తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ అమ్మాయి చనిపోవడం వల్ల వీళ్ళు కూడా తట్టుకోలేక చనిపోయారని. ఈవెన్ నాకు కూడా స్ట్రేంజ్ థింగ్స్ చాలా జరిగాయి. కలలో కనిపించడం, నైట్ టైంలో బాడీ మొత్తం ప్యారలైజ్ అవ్వడం, గుండె మీద ఎవరో కూర్చొని గొంతు నొక్కుతున్నట్టు అనిపించడం, ఇలా చాలానే జరిగాయి. ఇంకా ఇలా జరుగుతుందని మా అమ్మ నాన్న నాకు అంతరం కట్టించారు. అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పుడు నాకు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, పెద్దవాళ్ళు ఏదైనా వద్దు అంటే చేయకండి. ఏముందిలే అనుకుంటూ చేస్తే మాత్రం మన జీవితం చేజారినట్టే. మనం చేసే పనిలో ఏదైనా చెడు ఉంటేనే వద్దు అని అంటారు. సో ఆనందాలు చిన్నవైనా పెద్దవైనా ఒక్కొక్కసారి ఆలోచించకుండా చేసే వాటిలో ఖచ్చితంగా ప్రభావం పడుతుంది మన జీవితం మీద. ఆచితూచి అడిగేయాలి ఎప్పుడైనా సరే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మీరిచ్చే ఈ లైకే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ మంచి హర్రర్ స్టోరీతో కలుద్దాము. బాయ్ బాయ్.